హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాటజీస్ వ్యూకామ్ తెలుగు. ఈరోజు ఒక మంచి స్ట్రాటజీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను గైస్. ఇదైతే చాలా అక్యురేట్ స్ట్రాటజీ. ఇదైతే ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీ గైస్. ఇదైతే మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ట్రేడ్ చేయడం కూడా చాలా ఈజీ. చూడండి, బ్యాంక్ నిఫ్టీలోనే మంచి ప్రాఫిట్స్ అయితే రీసెంట్గా అయితే రావడం జరిగింది. మంచి ప్రాఫిట్స్ వచ్చాయి గైస్. మీరు 1:2, 1:3 1:3 కాదు గైస్, 1:6, 1:7 అండ్ మంచి అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అయితే ఇందులో అయితే గెయిన్ చేసుకోవచ్చు. మీరు ఏ స్టాక్స్లో అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇండెక్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఫుల్లీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీ. ఇదైతే చాలా మందికి అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈ ట్రెండ్ లైన్ స్ట్రాటజీ గైస్. ఇదైతే మనం మాట్లాడుకోపోయేదైతే గైస్, ఈ ట్రెండ్ లైన్ స్ట్రాటజీ అనేది ఎలా అప్లై చేయాలి అండ్ దీని తాలూకు ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అనేది ఎలా ప్లస్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్తాను. మనకైతే చూడండి గైస్, మనకి మంచి టార్గెట్స్ అయితే రావడం జరిగింది. మనం ఎందులో అయినా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీ అనేది. చూడండి గైస్, మనకి మంచి టార్గెట్స్ అయితే రావడం జరిగింది. చూడండి గైస్, చూడండి మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. మనం అయితే ఈ వీడియోలో అయితే ఈ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా మన ఛానల్లో అయితే ఇలాంటి ఇంట్రాడే స్వింగ్ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా చాలా స్ట్రాటజీస్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. చాలా వరకు అయితే ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అయితే నా ఈ ఛానల్లో అయితే ఉన్నాయి. అండ్ ట్రేడింగ్ క్రియేటర్స్ అనేవాళ్ళు, క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు ఈ స్ట్రాటజీస్ అనేవి. ఇవి చాలా అక్యురేట్ స్ట్రాటజీస్. అండ్ అదేవిధంగా మీరు ఈ వీడియోని అయితే ఇవి స్ట్రాటజీస్ అనేవి మీరు యూట్యూబ్లో అయితే మీకు తెలుగులో ఎక్కడ దొరకవండి. చాలా అక్యురేట్గా అయితే వర్క్ అవుతాయి. నేను ప్రతి స్ట్రాటజీ గురించి వివరంగా అయితే చెప్పాను, వాటి తాలూకు సెట్టింగ్స్ కూడా. అండ్ దీనిలో అయితే ఒక ఆప్షన్ స్ట్రాటజీ అయితే నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో కూడా అయితే ఒకసారి అయితే చూడండి. మంచి ఆప్షన్ స్ట్రాటజీ అండ్ మీకు ఒక ఇండికేటర్ స్ట్రాటజీ రెండు చెప్పాను ఇందులో. మీరు ఈ స్ట్రాటజీస్ కనుక ఏవి చూడకపోతే ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా నా ఛానల్ అయితే చాలామంది చూసి అయితే వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ముందు ముందు ఇంకా మంచి స్ట్రాటజీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇదైతే మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే ఫస్ట్ అయితే చూద్దాం. అండ్ దీన్ని మీరు అప్లై చేసుకోవడానికి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ వ్యాలిడ్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ట్రెండ్ లైన్స్ మనకి ఫామ్ అవ్వడానికి ముఖ్యంగా అయితే మనకి 3 మినిమం టచ్ పాయింట్స్ అండ్ మ్యాక్సిమం 6-7 టచ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ ట్రెండ్ లైన్స్ అనేవి ఇక్కడ ఎన్ని ఫామ్ అయ్యాయి చూడండి. ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది మనకి. ఫస్ట్ అయితే ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యాక మనకి టచ్ పాయింట్స్ ఎన్ని వచ్చాయో చూడండి. అండ్ మనకి వ్యాలిడ్ అవ్వడానికి ఒక ట్రెండ్ లైన్ అనేది మనకి టచ్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఈ లోవర్ ట్రెండ్ లైన్ మనకు గీగిపోయినా మనకి ఇబ్బంది అయితే లేదు, కానీ అప్పర్ ట్రెండ్ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇక్కడ టచ్ పాయింట్స్ చూడండి, 1 and 2 and 3 and 4, 5, 6th టచ్ పాయింట్ దగ్గర అయితే మనకి బ్రేక్అవుట్ అయితే జరగడం జరిగింది. అండ్ తర్వాత ప్రైస్ అయితే ఫుల్గా ర్యాలీ అయితే అయిపోయింది. మనం ఈ ట్రెండ్ లైన్స్ అనేవి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 6-7 దాకా అయితే మ్యాక్సిమం వెళ్తూ ఉంటాయని చెప్పాం కదా. ఇక్కడైతే మనకి ఆ విధంగానే 6 అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి మనకి ఇన్ని ట్రెండ్ లైన్స్ అయితే వచ్చాయి. నేను బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తున్నాను మీకు డైలీ టైం ఫ్రేమ్లో. మీరు ఏ టైం ఫ్రేమ్లో అయినా యూజ్ అయితే చేసుకోవచ్చు, మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. చూడండి మనకి ఇక్కడైతే 1, 2 and 3 and 4 టచ్ పాయింట్ తర్వాత మనకి మార్కెట్ అయితే మూవ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు నిఫ్టీలో చూసిన రీసెంట్గా అయితే మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయితే అయింది. చూడండి మనకి ఇక్కడ రీసెంట్గా ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. మనం ఈ ట్రెండ్ లైన్స్ని ఈ విధంగా ఐడెంటిఫై చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. మీరు స్టాక్స్లో కూడా ఐడెంటిఫై చేసుకొని తర్వాత బ్రేక్అవుట్ గురించి చూడండి. బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు వాటిని సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మీకు చాలా మంచి ఎంట్రీస్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఇక్కడైతే చూడండి మనకి ఇక్కడ రీసెంట్గా ఫామ్ అయింది ఒక ట్రెండ్ లైన్. అండ్ మీరు దీన్ని ప్యారలల్గా మరొక లైన్ గీసుకుంటే మీరు ఒక చార్ట్ ప్యాటర్న్ అయితే డ్రా చేసినట్టే. కాకపోతే మీకు చార్ట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై లేకపోతే మీకు కనుక తెలియకపోతే మీరు ఈ విధంగా జస్ట్ పైన ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఆ లైన్ కూడా ఈ విధంగా టచ్ పాయింట్స్ అనేవి 3-7 టచ్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకున్నట్టు ఉండాలన్నమాట. చూడండి మనకి ఇక్కడైతే 1, 2, 3 తర్వాత మనకి బ్రేక్అవుట్ జరిగి ప్రైస్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళింది. అండ్ ఇక్కడ చూడండి మనకి రీసెంట్గా ఇది పాస్ట్లో అయితే మనకు మరొక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. చూడండి గైస్, మనకి ఇక్కడ 1, 2 and 3, 4, 5, 6 టచ్ పోయిన తర్వాత మనకి బ్రేక్అవుట్ జరగడం జరిగింది. ప్రైస్ అయితే పైకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ విధంగానే ప్రైస్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి ఎక్కువ టచ్ పాయింట్స్ ఉంటే మనకి అంత వ్యాలిడ్ అన్నట్లు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే చూడండి మనకి మరొక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. అండ్ మనకి ఇక్కడ 1 and 2 and 3 టచ్ పాయింట్ అండ్ 4th
తర్వాత మనకి బ్రేక్అవుట్ అయితే జరగడం జరిగింది. తర్వాత పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడైతే చూడండి మనకి మరొక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. మనకి ఈ ట్రెండ్ లైన్ అనేవి ఈ విధంగా ఒక అప్ ట్రెండ్‌లో ఉన్నాయంటే ఈ విధంగా డిక్లైన్‌గా వస్తూ ఉంటాయి. మనకి ఈ విధంగా వస్తూ ఉంటాయి. అప్ ట్రెండ్ లైన్ ఏమో మనకి ఈ విధంగా వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ రీసెంట్‌గా వచ్చింది కాబట్టి నేను ఇక దొరికింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. అప్ ట్రెండ్‌లో అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఒకసారి పుల్ బ్యాక్స్ ఉంటాయి కదా! వాటిల్లో ఈ విధంగా ఉంటుంది. అండ్ డౌన్ ట్రెండ్‌లో కూడా సిమిలర్‌లీ ఉంటుందన్నమాట. ట్రెండ్ లైన్స్ అనేవి ఈ విధంగా వస్తూ ఉంటాయి. కొన్ని ఆహ్, కొన్నిసార్లు మాత్రం మనకి డిఫరెంట్‌గా ట్రెండ్ లైన్స్ ఫామ్ అవుతుంటాయి. రీసెంట్‌గా మనకి బ్యాంక్ నిఫ్టీలో అనుకుంటా ఒకసారి చూపిస్తాను. ఇదొక డిఫరెంట్ ట్రెండ్ లైను. నేను డ్రా చేశాను. ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ అనేది ఇలా మనకి డిక్లైన్ అయితే ఫామ్ అయింది. అదేవిధంగా మనకి టచ్ పాయింట్స్ చూడండి ఇక్కడ 1, 2, 3, ఫోర్త్ టచ్ పాయింట్ తర్వాత మనకి బ్రేక్అవుట్ అయితే జరిగి ప్రైస్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కూడా మనకి ఫామ్ అయితే అవ్వడం జరిగింది. ఇది ఒక మనకి మోర్ కన్ఫర్మేషన్ అన్నట్టు. ఈ లెవెల్‌లో మనం ఎంట్రీ తీసుకున్న మన టార్గెట్ అయితే మంచిగా అయితే వచ్చింది. అయితే గ్యాస్ మనం చూసాం కదా! మనకి మినిమమ్ అయితే 3 టచ్ పాయింట్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి మనకి 1, 2 అండ్ 3 అండ్ 4, 5, 6 మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా గైస్! చూడండి ఇక్కడ మనకి 6 టచ్ పాయింట్ తర్వాత బ్రేక్అవుట్ జరిగి ప్రైస్ అయితే యాక్ట్ అయితే అవ్వడం జరిగింది. ఇలాగ మనం వ్యాలిడ్ అయితే మనం 3, 2 అండ్ 6, 7 టచ్ పాయింట్స్ దాకా మాక్సిమం అయితే మనం వ్యాలిడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ ఆర్ పుల్ బ్యాక్. అంటే గ్యాస్ మనకి ప్రతి ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయ్యాక మనకి ఒక రిట్రేస్మెంట్ అనేది రావాలి. అది నేను మీకు చూపిస్తా చూడండి. మనకి ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయితే జరగడం జరిగింది కదా! ఈ ట్రెండ్ లైన్ అనేది. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్‌లో జరిగింది. నేను మీకు కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి చూపిస్తాను. చూడండి మనకి ఈ లెవెల్‌లో అయితే మనకి బ్రేక్అవుట్ అయితే జరిగింది కదా! ఈ లెవెల్‌లో బ్రేక్అవుట్ జరిగాక మనకి ఒక చిన్న రిట్రేస్మెంట్ అయితే ఇక్కడ రావాల్సి ఉంటుంది. లైక్ చూడండి మనకి ఈ రిట్రేస్మెంట్ అనేది ఒక హైయర్ హైని మనకి క్రియేట్ చేసినట్టు చూపిస్తుంది. ఈ రిట్రేస్మెంట్‌ని మనం చాలా ముఖ్యంగా ఈ రిట్రేస్మెంట్ అనేది రాకుండా మీరు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన ఎంట్రీ అయితే తీసుకోకండి. మీకు ఫెయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ రిట్రేస్మెంట్ తర్వాత ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకి ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకుంటామంటే ఈ రిట్రేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్‌ని ప్రైస్ క్రాస్ చేసి క్యాండిల్ అనేది క్లోజ్ అయినప్పుడు మనం మనం ట్రేడ్ చేసే టైం ఫ్రేమ్‌ని బట్టి అక్కడ ఆ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యాక మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నట్లు. అండ్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మన స్టాప్ లాస్ అనేది ఈ రిట్రేస్మెంట్ లెవెల్ క్రింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. నేను మీకు దీన్ని రిమూవ్ చేసి చూపిస్తే దీన్ని కూడా తీసేస్తాను. మన స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్‌లో పెట్టుకుంటాం అన్నట్లు. మనం ఎంట్రీ అనేది ఈ లెవెల్‌లో తీసుకుంటాం. అందుకే నేను ఇందాక రీసెంట్‌గా అయితే ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇది ఇప్పుడు వ్యాలిడ్ అయితే అవుతుంది. ఎందుకంటే రిట్రేస్మెంట్ అయింది కాబట్టి మనం ఎంట్రీ అయితే తీసుకుంటాం అన్నట్లు. అండ్ గైస్ మనం మరికొన్ని అయితే చూద్దాము. నేను స్టాక్స్‌లో కూడా చూపిస్తాను మీకు. మీకు ఇంకా బెటర్ అండర్‌స్టాండింగ్ అయితే ఉంటుంది. ఇది స్టాక్స్‌లోనైనా, ఇండెక్స్‌లో కూడా వర్క్ అవుతుందా అసలు వర్క్ అయిద్దా లేదా అనేది. చూడండి మనకి ఇక్కడైతే ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ఎన్ని టచ్ పాయింట్స్ వచ్చాయో చూడండి. మనకి 1 అండ్ 2 అండ్ 3, 4 టచ్ పాయింట్ తర్వాత మనకి బ్రేక్అవుట్ అయితే జరిగి ఈ ప్రైస్ అయితే వెళ్ళడం జరిగింది అప్ సైడ్ అయితే. ఇక్కడైతే చూడండి మనకి గైస్ మనకి రిట్రేస్మెంట్ అని పుల్ బ్యాక్ అనేది ఏదైతే అనుకున్నామో 2 ఒకటే గైస్. ఇక్కడైతే మనకు ఒక పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. రిట్రేస్మెంట్ అనేది రావడం జరిగింది. తర్వాత ప్రైస్ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళింది. మనం ఏం చేస్తామంటే గైస్ ఈ రిట్రేస్మెంట్ లెవెల్ అప్ సైడ్ ఎప్పుడైతే మనకు ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందో మన టైం ఫ్రేమ్‌ని బట్టి అక్కడ ఎంట్రీ తీసుకొని మన స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేసుకొని ఈ లెవెల్ కింద రిట్రేస్మెంట్ లెవెల్ కింద మనం ప్లేస్ చేసుకొని అప్పుడు మనం మంచి టార్గెట్‌తో ఎగ్జిట్ అయితే అవుతాం. అండ్ మీకు టార్గెట్ గురించి కూడా వివరంగా చెప్తాను. అండ్ స్టాప్ లాస్ అండ్ మీకు రిట్రేస్మెంట్ గురించి అయితే మీకు ఇందులో అయితే చెప్తున్నాను. చూడండి మనకి ఇక్కడ మరొక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడైతే చూడండి 1, 2 అండ్ 3, 4 ఫిఫ్త్ టచ్ పోయిన తర్వాత మనకి బ్రేక్అవుట్ అయితే జరిగింది. అండ్ తర్వాత ప్రైస్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అనేది మనకి ఈ లెవెల్‌లో జరిగింది కదా! ఈ లెవెల్‌లో బ్రేక్అవుట్ అయ్యాక మనకి ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ అయితే రావడం జరిగింది. లైక్ పుల్ బ్యాక్ అనేది రావడం జరిగింది. ఈ పుల్ బ్యాక్ తర్వాత ఈ ప్రైస్ లెవెల్‌ని క్రాస్ చేసి ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో మనం ఈ లెవెల్‌లో ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. చూసారు కదా! నేను ఇందాక ఈ విధంగానే ప్లేస్ చేశాను స్టాప్ లాస్ అనేది. అండ్ మనకి ఇక్కడ టార్గెట్ ఎంత వచ్చిందో చూడండి. చూడండి మనకి మంచి టార్గెట్స్ అయితే రావడం జరిగింది. 1:14, 1:15 దాకా వచ్చింది ఇక్కడ టార్గెట్. ప్రతిసారి ఇలా వస్తుందని నేను చెప్పలేను కానీ గైస్ కొన్ని ఎంట్రీ పాయింట్స్ మాత్రం మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఈ ట్రెండ్ లైన్ స్ట్రాటజీలో మనకు దొరుకుతూ ఉంటాయి.
మీరైతే ఒకసారి అయితే టెస్ట్ చేసుకోండి. డిఫరెంట్ స్టాక్స్ తీసుకోండి. మీరు ఇండెక్స్‌లో కూడా చూసుకోండి. మీరు డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్ ట్రై చేయండి. మీరు రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి. ఇక్కడైతే చూడండి ఏషియన్ పెయింట్స్‌లో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక రీసెంట్ ట్రెండ్ లైన్ అయితే ఫార్మ్ అవ్వడం జరిగింది. ఇక్కడైతే 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 తర్వాత మనకి బ్రేక్అవుట్ అయితే జరగడం జరిగింది. అండ్ బ్రేక్అవుట్ అయ్యాక చూడండి గాయ్స్, మనకి పుల్ బ్యాక్ అనేది రిట్రేస్మెంట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఆ రిట్రేస్మెంట్ తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా ఉన్నట్లు అండ్ మన స్టాప్ లాస్ ఇక్కడ పెడతాము. కానీ ఇక్కడైతే హిట్ అవ్వడం జరిగింది. హిట్ అయ్యింది గాయ్స్. మనకి ఇక్కడైతే మనకి స్టాప్ లాస్ హిట్ అయితే అయ్యింది మనం ఇక్కడ పెట్టుంటే. బట్ మనకి కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. బట్ మళ్ళీ మనకి ఆ ప్రైస్ అయితే ర్యాలీ అవ్వడం జరిగింది కదా, ఈ లెవెల్లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా ఎక్కడైనా తీసుకున్నా మనకి మంచి టార్గెట్స్ అయితే వచ్చేసాయి. చూడండి మనకి ఎంత వచ్చిందో 1:5 అరౌండ్ అయితే టార్గెట్ అయితే రావడం జరిగింది. అలానే వస్తూ ఉంటాయి టార్గెట్స్ అనేవి, చాలా మంచిగా అయితే వస్తూ ఉంటాయి. చూడండి ఫోరేజ్లో చూడండి మనకి ఇక్కడ మరొక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి 3 టచ్ పాయింట్స్ అయితే వచ్చాయి. 1 అండ్ 2 అండ్ 3 టచ్ పాయింట్ దగ్గర మనకి బ్రేక్అవుట్ అయ్యి ఒక రిట్రేస్మెంట్ క్యాండిల్ అనేది పడింది. ఒక రెడ్ క్యాండిల్ అనేది పడింది. ఇక్కడైతే ఈ రిటర్ క్యాండిల్ ఆర్ ఇక్కడైనా మనకి రిట్రేస్మెంట్ అన్నట్టు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్న మన టార్గెట్ అయితే వచ్చేసింది. ఆ విధంగానే గ్యాస్ మీరు ట్రెండ్ లైన్ అయితే వ్యాలిడ్ చేయండి. ట్రెండ్ లైన్ వ్యాలిడ్ చేయడానికి మినిమం 6 టు అండ్ మ్యాక్సిమం 6 దాకా అయితే రావడం జరిగింది. అండ్ బ్రేక్అవుట్ తర్వాత రీటెస్ట్ ఆర్ పుల్ బ్యాక్ అనేది రావాలి. ఆర్ ఎంట్రీ అనేది రీటెస్ట్ లెవెల్ తర్వాతే మనం పెట్టుకోవాలి. అదే నేను చెప్పింది. ఇక్కడైతే ఈ రిట్రేస్మెంట్ లెవెల్ తర్వాత మనం తీసుకున్న టైం ఫ్రేమ్ని బట్టి అక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎప్పుడు ఎంట్రీ తీసుకోండి. అండ్ తర్వాత స్టాప్ లాస్ అనేది మనం రీట్రేస్మెంట్ లెవెల్ క్రింద ఏదైతే రీట్రేస్మెంట్ వచ్చిందో ఆ లెవెల్ నేను మీకు మంచి ప్లేస్లో అయితే చూపిస్తాను. ఇక్కడైతే బాగుంది. ఈ రిట్రేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఇదిగోండి, ఈ రిట్రేస్మెంట్ లెవెల్ ఎంతైతే ఉందో ఆ లెవెల్ కింద స్టాప్ లాస్ పెట్టేసుకొని మీరైతే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం టార్గెట్స్ గురించి మాట్లాడుకుందాం. టార్గెట్స్ అనేవి 2 టైప్స్ అయితే ఉంటాయి. టార్గెట్స్లో ఈ ట్రెండ్ లైన్ స్ట్రాటజీలో మనకి ప్రైస్ యాక్షన్ బేస్డ్ టార్గెట్స్ అనేవి చాలా అబ్నార్మల్గా అయితే ఉంటాయి. అంటే 1:2, 1:4, 1:6, 1:8, 1:10, 1:15 కూడా ఉంటాయి. మనం ఇందాక రీసెంట్గా విప్రోలో కూడా చూసాం కదా, 1:15 దాకా అయితే వచ్చింది. అయితే మనకి రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం అయితే మనకు 1:2, 1:3, 1:4 మాత్రమే వస్తూ ఉంటాయి. అది మన ఇష్టం గైస్. మనమైతే నా టార్గెట్ ఇంతవరకు అయితే చాలు, 1:4 వస్తే చాలు, లేదా 1:3 వస్తే చాలు అని మనం అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ మనం ప్రైస్ యాక్షన్తో తీసుకుంటే ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అది మోర్ ప్రాబబిలిటీ అండ్ మోర్ టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ప్రైస్ యాక్షన్ బేసిస్ టార్గెట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. ఇక్కడైతే మనకి ర్యాలీ అయితే జరిగింది. ఈ ర్యాలీకి ముందు ప్రైస్ అయితే మనకి అప్ సైడ్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మనకి ట్రెండ్ కంటిన్యూషన్ అనేది అవుతుంది అన్నట్టు. అయితే మనకి ఈ టార్గెట్ అనేది 1:4 పెట్టుకుంటే మామూలుగా అయితే మనం ఎంట్రీ అయితే చూసాం కదా, ఈ లెవెల్ తర్వాత కదా మనం ఎంట్రీ తీసుకునేది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే మనం ఎంట్రీ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు మనం టార్గెట్స్ ఎంతవరకు తీసుకోవాలి, ప్లేస్ చేసాం. ఇప్పుడు టార్గెట్స్ మనం 1:4 అయితే మనకి ఈ లెవెల్ దాకా వస్తుంది. 1:4 తీసుకుంటే ఓకే, చాలు నాకు అనుకుంటే మనమైతే ఇక్కడ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ మనం ఎగ్జిట్ అయ్యాక ప్రైస్ ఎంత రియాక్ట్ అయింది, 1:4 కాస్త 1:8 అయిపోయింది, 1:9 దాకా వెళ్ళిపోయింది. మనం ఎందుకన్నా ఆ ప్రాఫిట్ని వదులుకోవడం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ట్రెండ్ కంటిన్యూషన్, ఈ ప్రైస్ లెవెల్ ఏదైతే ఉందో రీసెంట్గా ప్రైస్ లెవెల్ ఏదైతే అప్ సైడ్ వెళ్ళిందో ఈ లెవెల్ని మనం తీసుకుంటాం. ఈ లెవెల్ ఎంతైతే వెళ్ళిందో, ప్రైస్ రేంజ్ ఎంతైతే ఉందో 1536 పాయింట్లు ఏదైతే ఉందో ఇందులో 80%ని మనం ఇప్పుడు జరిగిన దాంట్లో టార్గెట్కి అయితే పెట్టుకుంటాం. ఇందులో 80% పెట్టుకున్న మనకి టార్గెట్ అయితే మనకి ఇక్కడైతే హిట్ అయితే అయిపోయి ఉండేది. ఆ విధంగా మనం ఎంట్రీస్ అనేవి తీసుకొని మన టార్గెట్స్ అనేవి తీసుకుంటే మన టార్గెట్స్ అనేది బాగా హిట్ అవుతాయి. నేను మీకు మరో స్టాక్లో చూపిస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి రీసెంట్గా అయితే మనకి విప్రోలో ఫామ్ అయితే అయింది కదా, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయితే జరగడం జరిగింది. బ్రేక్అవుట్ తర్వాత ఒక రిట్రేస్మెంట్ కూడా రావడం జరిగింది. అండ్ తర్వాత ప్రైస్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. అయితే గ్యాస్ మనం ఇక్కడ 1:4 తీసుకుంటే, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ మన టార్గెట్ చూడండి మనకి 1:4, 1:3 తీసుకుంటే మనకి ఇక్కడైతే 1:4 వచ్చింది.
మనకైతే బెటరే 1:4 అయితే వచ్చింది. బట్ మనం టార్గెట్‌ని ప్రైస్ యాక్షన్‌తో తీసుకుంటే ఇక్కడైతే చూడండి మనకి రీసెంట్‌గా ప్రైస్ ఫాల్ ఏదైతే ఉందో మనం ఈ స్వింగ్‌ని తీసుకున్నా మనం మొత్తం తీసుకోము గైస్. మనకి రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్‌ని తీసుకుంటే డౌన్ సైడ్ స్వింగ్‌ని అది పెట్టుకున్న మనకి టార్గెట్ అయితే ఇక్కడ దాకే వస్తుంది. బట్ మనకి ఏదైనా వ్యాలిడే. మనకి రెండిట్లో 1:4 అయితే వస్తుంది. బట్ బెటరే. కాబట్టి మనం ఇక్కడ కూడా మంచి టార్గెట్‌తో ఎగ్జిట్ అయితే అయిపోతాం. అండ్ గైస్ మనకి ఇక్కడ చూడండి పాస్ట్‌లో అయితే మనకి చూడండి మంచి ప్రైస్ అయితే ఇక్కడ రియాక్ట్ అవుతున్న అయితే జరిగింది. చూడండి గైస్ మనకి ఇక్కడ అయితే ప్రైస్ అనేది ఒక అప్సైడ్ ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇన్ డౌన్ ట్రెండ్ ఇది అయితే. చూడండి మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. అండ్ దీని టచ్ పాయింట్స్ కూడా 1, 2, 3, 4, 5, 6 టచ్ పాయింట్ అయితే ఇక్కడైతే అయింది. అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి రీట్రేస్మెంట్ కూడా అయింది. అండ్ ఇక్కడ రీట్రేస్మెంట్ అయిందండి. ఇక్కడ స్మాల్ రీట్రేస్మెంట్ లాగా అయితే వచ్చింది. గైస్ మనం ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఫామ్ అవ్వడం ఐడెంటిఫై చేసామో అండ్ అదేవిధంగా రీట్రేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకోగలిగామో తర్వాత దాన్ని దాటి ప్రైస్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అక్కడ ఎంట్రీ తీసుకుంటే మన ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఈ రీట్రేస్మెంట్ లెవెల్ పైన ఇప్పుడు మన టార్గెట్ ఎంత తీసుకుంటాం. మనం 1:4 తీసుకుంటే మనకి ఇక్కడికైతే వస్తుంది టార్గెట్ అనేది. అదే మనం టార్గెట్‌ని ఇక్కడ రీసెంట్‌గా జరిగిన ప్రైస్ యాక్షన్‌తో తీసుకుంటే ఇందులో 80% తీసుకుంటే మనకెంత వస్తుందో చూడండి. మనకి మంచిగా 80% మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ లెవెల్‌కి వస్తుంది. 1:8 దాకా టార్గెట్ అయితే వస్తుంది. 4కి 4 ప్లస్ ఎంత టార్గెట్ మిస్ అవుతున్నామో చూడండి మనం. నేను అదే ఇక్కడ చెప్తుంది. మీరు టార్గెట్స్ అనేవి మీ ఇష్టం. మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రైస్ యాక్షన్‌తో తీసుకుంటే మంచి టార్గెట్స్ వస్తాయి. మీరు ఇంకా కాన్ఫిడెన్స్‌ని ఏదైనా మంచి వ్యాలిడ్ పాయింట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకున్నా మీకు ఇంకా అంటే ఇంక బెటర్ ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. లైక్ రిస్క్ రివార్డ్ రేషియో తీసుకున్నా మీకు నష్టం అయితే ఏం లేదు. అది ఇంకా మీకైతే వదిలేస్తున్నా. అండ్ మరొక ఎంట్రీ ఇక్కడ ఒక ఫామ్ అయింది ట్రెండ్ లైన్ అనేది. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 తర్వాత రిట్రేస్మెంట్ క్యాండిల్ ఒక చిన్న డోజీ క్యాండిల్ వచ్చింది ఈ లెవెల్‌లో. అండ్ తర్వాత ప్రైస్ అయితే ఫాలో అవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే క్రాస్ అయింది కాబట్టి మనం ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ అనేది ఈ రిట్రేస్మెంట్ లెవెల్ పైన అవుతుంది. అండ్ మన టార్గెట్ అనేది ఇప్పుడు టార్గెట్ చూసుకోండి. సారీ గైస్ నేను లాంగ్ అయితే ప్లేస్ చేశాను. చూడండి ఇప్పుడు మన టార్గెట్ అనేది ఎలా పెట్టుకుంటామో చూద్దాం. చూడండి మనకి ఇక్కడ 1:4 తీసుకుంటే మనకి ఈ లెవెల్‌లో వస్తుంది టార్గెట్ అనేది. అదే మనం రీసెంట్‌గా జరిగిన స్వింగ్ డౌన్ సైడ్ స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్‌లో 80% తీసుకున్నామంటే మన టార్గెట్ ఇదవుతుంది. 1:8 అవుతుంది. అలాగే నేను టార్గెట్స్ అనేవి మంచిగా మనకి హిట్ అవుతూ ఉంటాయి. ఒకటే కాదు మరొక బజాజ్ ఫినాన్స్‌లో చూపిస్తాను నేను మీకు. గ్యాస్ మీరైతే ఐడెంటిఫై చేసుకోండి. దాన్ని వ్యాలిడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఎక్కువ కాన్ఫిడెన్స్‌ని యాడ్ చేసుకోండి. మీకు ఇంకేదైనా టెక్నికల్ టర్మ్స్ తెలిస్తే వాటిని కూడా ఈ ట్రెండ్ లైన్స్‌కి అప్లై చేసుకోండి. లైక్ క్యాండిల్ స్టిక్స్ కానీ ఇక్కడైతే ఇంగల్ఫింగ్ వచ్చింది కదా! అలాగే మీరు ఇక్కడ ఏదైనా సపోర్ట్ లైన్ కానీ లేదా రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ లైక్ డబుల్ బాటమ్స్ కానీ డబుల్ టాప్స్ కానీ అదేవిధంగా హెడ్ అండ్ షోల్డర్స్ కానీ రివర్సల్ ప్యాటర్న్స్ కానీ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ కానీ ఏదైనా ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఇంకా లోవర్ టైం ఫ్రేమ్‌లో మీకు బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ లేకుండా మీకు ఇబ్బంది అయితే లేదు. అంటే ఇంకా ఎక్కువ ప్రాబబిలిటీని మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకి 1, 2 అండ్ 3 టచ్ పాయింట్ తర్వాత మనకి బ్రేక్అవుట్ అయితే జరిగింది. మనం ఇందాక అనుకున్నాంగా 3 టచ్ పాయింట్స్ మినిమమ్ వస్తూ ఉంటాయని. అదేవిధంగా ఇక్కడ 3 అయితే వచ్చాయి. అండ్ బ్రేక్అవుట్ జరిగింది. అండ్ అనుకున్నట్టు రీట్రేస్మెంట్ జరిగింది. ఆఫ్టర్ ప్రైస్ అయితే రైజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి మనకి ప్రైస్ అనేది మంచిగా ర్యాలీ అయితే జరిగింది. రీసెంట్‌గా అనేది ఒక అప్ ట్రెండ్ అయితే ఉంది. అండ్ మనం ఇందులో ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకుంటాం చూడండి గైస్. మనం ఇక్కడైతే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మన స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్‌లో ప్లేస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి టార్గెట్ అనేది చూడండి మనకి 4:72% అయితే వచ్చింది. అండ్ మనం 1:4, 1:3 ఎగ్జిట్ అయినా మనం రీసెంట్‌గా ప్రైస్ యాక్షన్‌లో 80% తీసుకొని ఉంటే మనకి ఇక్కడ ఒక 60 65% అయితే హిట్ అయిపోయి ఉండేది. బట్ అన్ని సార్లు మనకి రావాలన్న ఇంటెన్షన్ అయితే లేదు. అందుకే నేను మీకు అది కూడా అప్లై అయితే చేసి చూపించాను. అందుకని చూడండి గైస్ మనకి ఇక్కడ మరొక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. స్మాల్ ట్రెండ్ లైన్ అనే చెప్పొచ్చు. ఇది ఒక ట్రెండ్ లైనే. ఇది ఒక డిఫరెంట్ ట్రెండ్ లైన్ అన్నట్టు. ఇక్కడైతే చూడండి 1, 2 అండ్ 3 తర్వాత మనకి బ్రేక్అవుట్ జరిగింది. అండ్ 3 బ్రేక్అవుట్ జరిగాక మనకు వచ్చిన రిట్రేస్మెంట్ జరిగింది. అండ్ తర్వాత ప్రైస్ అనేది ర్యాలీ అయితే అయిపోయింది.
మనం ఎప్పుడైతే ఈ ట్రెండ్ అయినా ఐడెంటిఫై చేసుకొని అండ్ రీట్రేస్మెంట్ కూడా అయ్యిందో, మనం ఎప్పుడైతే బ్రేక్అవుట్ అనేది అయ్యిందో, అదే ఈ రీట్రేస్మెంట్ లెవెల్ దాటి ప్రైస్ క్లోజ్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నట్లు. ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. అయితే ఇక్కడ మనం ఒకసారి ప్లేస్ చేస్తాను. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాక మన టార్గెట్ అనేది 1:4 తీసుకుంటే మనకి హిట్ అయిపోయింది. టార్గెట్ 1:4 అయితే వచ్చింది. బట్ ఇంకా ప్రైస్ ర్యాలీ అయితే జరిగింది. కాబట్టి మనం రీసెంట్ జరిగిన స్వింగ్ని తీసుకున్నట్లయితే అందులో 80% తీసుకొని ఉంటే మనకి మిగతా టార్గెట్ కూడా మనకు వచ్చి ఉండేది. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు 80% తీసుకోండి. అంటే ఇక్కడ 100% ఉంది కదా, ఇందులో 80% తీసుకోండి. 80% తీసుకొని అందులో ఇక్కడ టార్గెట్ పెట్టేసుకోండి. 100% పెట్టుకుంటే మీకు చాలా తక్కువ అండి హిట్ అయ్యేది. అందుకని నేను 80% అయితే చెప్తున్నాను. అదేవిధంగా నేను వీటిని టెస్ట్ కూడా చేశాను. చాలా టెస్ట్ చేశాను. చాలా టెస్ట్ చేయంగానే నాకైతే అర్థమైంది అయితే అదే. 80% అయితే చాలా వరకు హిట్ అయిపోతున్నాయి. అండ్ కొద్దిగా తక్కువ ఉందయితే 100%లో మనకి తక్కువ హిట్ అవుతూనే ఉన్నాయి. చూడండి, మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. హీరో మోటార్ కాపు ఇక్కడైతే 1 అండ్ 2 3 4 అండ్ 5th టచ్ పోయిన తర్వాత బ్రేక్అవుట్ జరిగి అండ్ చిన్న రీట్రేస్మెంట్స్ అయితే ఫామ్ అయినాయి. బట్ ఇది వ్యాలిడిటీ చేసుకోకపోయినాయి. ఇదైతే బిగ్ రీట్రేస్మెంట్. అండ్ దీని తర్వాత ప్రైస్ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. అప్పుడు మనం ఎంట్రీ అనేది ఈ లెవెల్స్లో కానీ ఇక్కడ కానీ తీసుకున్న మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్ ఇప్పుడు ఎలా తీసుకుంటాం. ఇక్కడైతే 1:4 తీసుకుంటే ఇప్పుడైతే మనకి 3:5 దాకా అయితే వచ్చింది టార్గెట్ అనేది. కాకపోతే మనం కొద్దిగా అప్ సైడ్ వెళ్ళాక ఎంట్రీ తీసుకున్నాం కదా, అదేవిధంగా ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకుని ఉన్నా మనకి బెటర్ అయితే టార్గెట్స్ అయితే వచ్చేసాయి. 1:5 దాకా అయితే టార్గెట్ అయితే వచ్చింది. అదే రీసెంట్ స్వింగ్ తీసుకుంటే మనకి ఈ స్వింగ్ని తీసుకున్నా మనకి మంచి టార్గెట్ అయితే మనకి వచ్చి ఉండేది. ఈ స్వింగ్ని తీసుకున్నా మనకి టార్గెట్ వచ్చినట్లు మనకి రీసెంట్గా జరిగిన ప్రైస్ యాక్షన్ తీసుకున్నామంటేనే మనకి మంచి టార్గెట్స్ అయితే వస్తుంటాయి. చూడండి, హిందాల్కో ఓపెన్ చేశాను. ఇక్కడైతే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే జరిగింది అండ్ విత్ రీట్రేస్మెంట్ అయితే రావడం జరిగింది. అండ్ రీట్రేస్మెంట్ తర్వాత ప్రైస్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. అయితే గైస్ ఇక్కడైతే మనకి 3 టచ్ పాయింట్స్ వచ్చాయి అండ్ రీట్రేస్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు మనం టార్గెట్స్ పెట్టుకోవాలి. మనం ఏం చేస్తాం, మనం ప్లేస్ చేస్తాం. అక్కడ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత క్యాండిల్ అయితే క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తాం అండ్ స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. అండ్ ఇప్పుడు మన టార్గెట్ 1:4 అయితే ఈ లెవెల్ మాత్రమే వస్తుంది. అండ్ ఇప్పుడు మన టార్గెట్ అనేది ఇక్కడ రీసెంట్ జరిగిన ప్రైస్ యాక్షన్ తీసుకోండి. ఇక్కడ నుండి అయినా తీసుకోండి, లేదా ఇక్కడ నుండి తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ నుండి తీసుకున్న మీరు 80% తీసుకోండి. అందులో తీసుకుంటే మీకు మంచి టార్గెట్స్ అయితే వచ్చేసాయి. 80% ఇందులో 80% పెట్టుకోండి. టార్గెట్ అనేది మీకు హిట్ అయిపోతుంది. మీకైతే గాయస్ ఈ స్ట్రాటజీకి అయితే మీకు మ్యాక్సిమం అయితే 80% అయితే మీకు అక్యురసీ అయితే ఉంటుంది. నేను చాలా స్టాక్స్ అండ్ ఇండెక్స్లో కూడా నేను టెస్ట్ అయితే చేయడం జరిగింది. డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో టెస్ట్ అయితే చేశాను నేను. 1 అవర్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ 4 అవర్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ గ్యాస్ మీరు ట్రెండ్ లైన్స్ అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీరు వ్యాలిడ్ చేయడానికి ఎన్నైతే టచ్ పాయింట్స్ ఉండాలో అదేవిధంగా టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 1 మినిట్ లేదా 2 మినిట్ 3 మినిట్లో అలా చేస్తూ ఉంటే మీకు దాని తాలూకు రిలయబిలిటీ తగ్గిపోతుంది. మీరు టైం ఫ్రేమ్ ఎప్పుడైతే 1 అవర్ 2 అవర్ 4 అవర్ అలా మీరు పెంచుకుంటూ పోతారో దాని తాలూకు అక్యురసీ అనేది చాలా పెరుగుతుంది. అదేవిధంగా మన టార్గెట్స్ అనేవి బాగా అచీవ్ అయితే అవుతూ ఉంటాయి. ఈ విధంగా మీరైతే ఈ వ్యాలిడ్ పాయింట్స్ని అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి. మనకి ఎప్పుడైతే ఖచ్చితంగా ఇవైతే వ్యాలిడ్ అయితే అవుతాయి. బ్రేక్అవుట్ తర్వాత రీట్రేస్మెంట్ రావాలి అండ్ రీట్రేస్మెంట్ తర్వాత మనకి ఆ లెవెల్ కింద అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ టార్గెట్స్ అనేవి ప్రైస్ యాక్షన్తో అయితే మనకి 80% ప్రీవియస్ స్వింగ్లో తీసుకుంటాం. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో అయితే మీ ఇష్టం 1:4 1:3 దాకా తీసుకుంటాం. ఆ విధంగా ఉంటుంది గ్యాస్. ఈ ట్రెండ్ అండ్ స్ట్రాటజీ అయితే మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి. అండ్ గ్యాస్ నేను నా ఛానల్ అయితే ఇలాంటి మంచి స్ట్రాటజీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరీ మంచి స్ట్రాటజీతో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ.